Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. మణికొండ ఏరియాలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందా? అధికారులు సప్లై చేయడంలో విఫలమవుతున్నారా? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మణికొండ ఏరియా జీఎం రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఏంటి సార్ మణికొండ ఏరియాలో నీటి ఎద్దడి ఎక్కువైపోయింది. వాటర్ సప్లై ఎవ్రీడే ఆల్టర్నేట్ డేస్ కదా ఇస్తారు రెగ్యులర్గా, మీరు అలా కూడా రావట్లేదు. కొన్ని ఏరియాస్ మరీ దారుణం ఉంది, ప్రెజర్ కూడా తక్కువ వస్తుంది, తర్వాత క్వాంటిటీ కూడా తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు. టైం కూడా తక్కువ సేపు ఇస్తున్నారు, వదులుతున్నారు వాటర్. అలాంటిది ఏమన్నా ఉందా? నిజంగా అంత నీటి ఎద్దడి ఉందా మన ఏరియాలో? నీటి ఎద్దడి అనేది ఏం సమస్య లేదు మేడం. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మణికొండలో నార్మల్గా సప్లైస్ అవుతా ఉన్నాయి. ఈవెన్ ఎక్కడెక్కడ నుంచి అయితే కంప్లైంట్స్ వచ్చాయి మేము రెగ్యులర్గా వెళ్తా ఉన్నాం, చెక్ చేస్తూ ఉన్నాం. సప్లైస్ టైమింగ్స్లో కూడా వెళ్తా ఉన్నాం, సప్లై టైమింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం, క్వాంటిటీ చూస్తూ ఉన్నాము, ప్రెషర్ చూస్తూ ఉన్నాము. మ్యాక్సిమం ఒక్క ఎలివేటెడ్ ప్లేసెస్లో ఎక్కడైతే ఎలివేటెడ్ ఉంటుందో అంటే హైట్ ఉన్నది, ఆ హైట్లో ఒక 2-3 ఏరియాస్ 2-3 హౌసెస్ రావట్లేదు. కానీ మిగతా ఏరియాస్లో మ్యాక్సిమం మేము 100% ఇస్తూ ఉన్నాము. మేము భరోసా కూడా ఇస్తూ ఉన్నాం మేడం. అంతేగాని ఈ వాటర్ ఎందుకంటే ఈ బోర్వెల్స్ డ్రై అయినప్పటి నుంచి మనకి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఆ యూసేజ్ కోసం మేము ఇవ్వలేము. ఈ ఓన్లీ గివ్ వాటర్ ఫర్ డ్రింకింగ్. ఇంతకుముందు ఎట్లా ఇచ్చేవాళ్ళము సప్లై, ఇప్పుడు కూడా అంతే ఇస్తాం. తగ్గించలేదు అస్సలు ఇంకా ఇప్పుడు 0.5 MGD ఎక్కువ ఇచ్చారు. క్వాంటిటీ కూడా పెంచుతా ఉన్నాము. సప్లై టైమింగ్స్ కూడా ఒక 20 minutes పెంచుదామని ఇవాళ నుంచే డిసైడ్ అయ్యాను. సో టేలైన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే కంప్లైంట్ ఫస్ట్ పాయింట్కి వచ్చిన ప్రెజర్ టేలైన్ పాయింట్కి రావట్లే అంటున్నారు. ఓకే అర్థమైంది సార్. స్టార్టింగ్ లో ఉన్నంత ఈ హైట్ లో వాళ్ళకి రాదు కదా ప్రెజర్. ఓకే, సో అలాంటి చోట్ల ఏమన్నా బూస్టర్స్ వేసే అది ప్రపోజ్ చేస్తా ఉన్నాం మేడం. ఆల్రెడీ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేసాము. 2-3 ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేసాము. మార్నింగ్ నుంచి వెళ్ళేసి అక్కడ మేము త్వరలోనే అక్కడ పెట్టేస్తాము. అది పెట్టేసిన తర్వాత అంత ప్రాబ్లం ఏమి ఉండదని మేము భావిస్తాం. ప్రెజర్ ఏమన్నా ఇప్పుడు తక్కువ అయిందా సార్ గతంతో కంపేర్ చేసినప్పుడు? అంటే ఈ 1-2 months లో తగ్గిందా? ఏం తగ్గలేదు. యూసేజ్ ఎక్కువైంది మేడం. వాళ్ళకి యూసేజ్ ఎక్కువైంది. వాటర్ మేము ఇచ్చే క్వాంటిటీ అంతే ఉంది, సప్లై అవర్స్ అంతే ఉంది, క్వాంటిటీ అంతే ఇస్తా ఉన్నాము. కానీ మేము ఏంటంటే డ్రింకింగ్ పర్పస్కి అయితే మేము ఇస్తా ఉన్నాం. నార్మల్గా యూసేజ్కి కూడా మీరు ట్యాంకర్స్ సప్లై చేస్తారు కదా సార్, డొమెస్టిక్కి ఇట్లా బయట కమర్షియల్కి సప్లై చేస్తుంటారు కదా, ఇప్పుడు అవి ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఉందా మనకేమన్నా? బుకింగ్స్ ఎక్కువ అయిపోయాయి మేడం. ఇంతకుముందు మనకు చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు డైలీ 80, 90, 100 బుకింగ్స్ వస్తూ ఉంది పర్ డే. కానీ మన కెపాసిటీ ఎంత ఉంటుంది ఇచ్చేది? మనం డైలీ ఒక 50 trips ఇస్తా ఉన్నాం మేడం. 5 ట్యాంకర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్యాంకర్ 10 trips జరుగుతూ ఉంటుంది. ట్యాంకర్ 10 trips తిరుగుతుంది. ఎన్ని ఉన్నాయి సార్ అలా? 5 ట్యాంకర్స్ ఉన్నాయి. మనకు ఉన్నదే 5 మనకి మణికొండలో. నేతాజీ పార్క్లో ఇప్పుడు ఇంకా 2 యాడ్ అయ్యాయి. అక్కడ మొత్తం టోటల్ ఓవరాల్ మణికొండలో 10 ట్యాంకర్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఏం చేసామంటే ఒకటి అడిషనల్గా ఒక పంప్ పెట్టాము సెక్రటరియట్ కాలనీలో. అది ఏమవుతుందంటే 1 hourలో 10 trips కొట్టేవాళ్ళు ఒక ట్యాంకర్. ఇప్పుడు 15 trips కొట్టవచ్చు అనమాట. అడిషనల్ ఒక పంప్ పెట్టాము. అందులో సేమ్ సంప్లో ఎక్స్ట్రా ఫిల్లింగ్ కోసం అని చెప్పేసి, ఎక్స్ట్రా టైం కోసం అని చెప్పేసి ఇమీడియట్గా ఫిల్ అయిపోద్ది ట్యాంకర్, ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు 10 కొట్టేవాళ్ళు పర్ డే ఒక ట్యాంకర్తో, ఇప్పుడు 15-20 కొట్టచ్చు. సో సప్లై ఆఫ్ ట్యాంకర్స్ కూడా మన సప్లై ఆఫ్ టైమింగ్స్ కూడా పెంచాం అనమాట. మార్నింగ్ ఇంతకుముందు 9-9:30కి వచ్చేవాళ్ళం, ఇప్పుడు 6:30-7కి వచ్చి స్టార్ట్ చేస్తా ఉన్నాం. కొంచెం త్వరగా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నైట్ కూడా 9-9:30 వరకు కూడా పెడతా ఉన్నాం, టైమింగ్స్ ఎక్స్ట్రా చేసాం. సో దీంతో కొంచెము చాలా తగ్గిపోయింది మేడం. ఇప్పుడు సప్లై మన ట్యాంకర్స్ 8th March స్టార్ట్ అవుతుంది. ఇవాళ నియర్లీ ఆల్రెడీ 50 ట్యాంకర్స్ పంపించేసాం ఆల్రెడీ ఈ రోజు. ఇప్పటికే ఇప్పుడు నియర్లీ ఒక 60-70 కూడా అయ్యి ఉంటాయి మ్యాక్సిమం. ఇందాక మేము 2:30 చూసినప్పుడు 55-60 ట్యాంకర్స్ అయ్యాయి. సో డైలీ మేము ఇట్లా పంపిస్తా ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 80-90 బుక్ అవుతా ఉన్నాం. ఆ బుకింగ్కి ప్లస్ మేము ఇచ్చేదానికి కొంచెం వేరియేషన్. అంటే డిమాండ్కి సప్లైకి మధ్య ఇంత గ్యాప్ రావడానికి కారణం వాటర్ లేకపోవడం కాదు, ట్యాంకర్స్ కావాల్సినన్ని లేకపోవడమా? ట్యాంకర్స్ లేకపోవడం కారణం ఒకటి, ప్లస్ బోర్వెల్ డ్రై అయ్యింది, యూసేజ్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. మేము మాత్రం డ్రింకింగ్ వాటర్ మాత్రం సప్లై కంపల్సరీ డ్రింకింగ్ వాటర్ ఇస్తా ఉన్నాం. ఒక 2 months బ్యాక్ వరకు ఎంత ఉండేది సార్ పర్ డే మనకి? అప్పుడు మనకి 25, 30, 35 వచ్చాయి మేడం. అంతే బాగా మాక్సిమం అంటే? మాక్సిమం 30 వచ్చేది. ఇప్పుడు మినిమమే 30 ఉన్నాయి. మినిమం అక్కడ మేడం డైలీ 85, 90, 100 కూడా అవుతాం. మ్యాక్స్కి 100 మాక్సిమం. మనకి మణికొండ ఏరియాకి వచ్చేసరికి మేజర్గా వాటర్ సప్లై ఎక్కడెక్కడ నుంచి ఉంటుందండి? మన ఖానాపూర్ రిజర్వాయర్, సింగూరు నుంచి ఖానాపూర్ వస్తుంది, ఖానాపూర్ నుంచి మణికొండ వస్తుంది. ఇప్పుడు బయట ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా నడుస్తుంటాయి కదా సార్. అంటే అఫ్ కోర్స్ అది మీ చేతిలో ఉండదు, అది నాకు కూడా తెలుసు. బట్ ఆ ప్రైవేట్ ట్యాంకర్స్ వచ్చేసి ఒక్కో ట్యాంకరు 1500, 2000 డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి బయట వినపడతా ఉంది. అంతంత డిమాండ్ చేసినప్పుడు మీరే కొంచెం ఏమన్నా ట్యాంకర్స్ ఇంకా పెంచి రెగ్యులర్గా వాటర్ సప్లై చేస్తే బాగుంటుంది కదా అన్న
ఆలోచన కొంతమందిలో ఉంది. అవును మేడం. ఇప్పుడు ఇంతకుముందు 3 ట్యాంకర్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు 5 ట్యాంకర్స్ పెట్టాము ఒక ఏరియాలో. ఇంకో ఫిల్లింగ్ స్టేషన్లో ఇంకా 2 యాడ్ చేసాము. టోటల్ 10 ట్యాంకర్స్ అయ్యాయి. ఇంకా 2 కూడా ప్రపోజల్ చేస్తున్నాము. ఇంకొకటి ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఒకటి ప్రపోజల్ ఉంది. ఇంకొకటి ఉందా సార్? ఇంకొకటి ప్రపోజల్ పెడదామని చెప్తున్నాము. అది ప్రపోజల్ పెట్టేసి అందులో ఒక 5 ట్యాంకర్స్ యాడ్ చేస్తే కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. మీకు ఎట్లా అండి బుకింగ్స్ ఓన్లీ ఆన్లైనే తీసుకుంటారా? ఓన్లీ ఆన్ విత్ క్యాన్ నంబర్స్. ఎవరికైతే కనెక్షన్ ఉందో వాళ్ళ క్యాన్ నెంబర్ ఉంటుంది. ఆ క్యాన్ నెంబర్ తో బుక్ చేసి ఆ ఫోన్ తో బుక్ చేస్తేనే మనకి బుక్ అవుతుంది. 155313 అని ఉంది మనకి, దాంట్లోనే బుక్ చేసుకోవాలి. బుక్ చేసిన తర్వాత 1 వీక్ 10 days కూడా పడుతుంది అంటున్నారు సార్. 8th మార్చ్ వచ్చింది, ఇవాళ 11th మార్చ్. 2 days లో 2 days లో ఇచ్చేస్తుంది. సేమ్ డే అయితే అసలు ఇంపాసిబుల్. లేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే బుకింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి డైలీ. దాని గురించి ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఇచ్చేటోళ్ళే అండి? ఇంతకుముందు హాఫ్ డే అయిపోయింది మేడం. మార్నింగ్ బుక్ చేస్తే ఆఫ్టర్నూన్ 1 hour లో పంపించేస్తాం. ఈ డిమాండ్ ఎక్కువైనందుకే మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మేము ఇంక్రీజ్ ఆఫ్ ట్యాంకర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. సో అది కొంచెం సబ్స్టాన్షియేట్ అయిపోయింది. ఇప్పుడు 8th మార్చ్కి ఇవాళ వచ్చేసింది. సో 8th మార్చ్ ఇవాళ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 9th రేపటికి 10th మళ్ళీ బ్యాక్ లాగ్ పెరిగిపోతుంటదేమో సార్. ఇప్పుడు డైలీ బుకింగ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి కదా. అదే ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఇప్పుడే ఇలా ఉందంటే ఏప్రిల్ మే పరిస్థితి ఏంటి సార్? అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు? ఇప్పుడు మేము క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము. 0.5-1 MB ఇంక్రీజ్ ఇస్తూ ఉన్నారు. సో అదికి ప్లస్ మనకి క్వాంటిటీ కూడా సప్లై టైమింగ్స్ కూడా కొంచెం చేంజ్ అవర్లీ పెంచుదాం అనుకుంటాం. 1 hour ఇచ్చే బదులు 1 hour 20 minutes, 1 hour 1.5 hour, సో అట్లా కొద్దిగా ఇంక్రీజ్ చేస్తూ. వాటర్కి మాత్రం డోకా లేదు మేడం. మే జూన్ వరకు అయితే డోకా. వాటర్కి అయితే ప్రాబ్లం లేదు, కానీ మీరు రెగ్యులర్గా ఇచ్చే డ్రింకింగ్ వాటర్ మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్తున్నాను క్లియర్గా. ఓకే, యూసేజ్ వాటర్ అయితే మాత్రం యూ కాంట్ ఇవ్వలేరు. మరి ఎలా సార్? యూసేజ్ కూడా ఇంపార్టెంట్ కదా. వాటర్ ఎట్లా? వాటర్ బోర్డే చేతులు ఎత్తేస్తే ఎలా? ఎవరు మరి దాన్ని ఫిల్ చేసేది? అంటే ఇంకా బోర్స్ డ్రై అయిపోయి కదా మేడం. అది న్యాచురల్ సోర్స్, అది మేము ఏం చేయలేదు. న్యాచురల్ సోర్స్ అంటే అది అంటే ఇండివిజువల్ ప్రాబ్లం, అది కాదనట్లా. నేను బోర్డు ప్రాబ్లం కాదు అది. బోర్డు నుంచి మీ సప్లై ఎంత చేయాలో అంత చేస్తున్నారు, ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నారు. అవును, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తీర్చాల్సింది బోర్డే కదా అంటున్నాను. వాటర్ బోర్డే కదా. అది కూడా మెల్లగా ప్లాన్ చేస్తాం మేడం. చేసేసి దాన్ని ఈ ముందు రోజులలో కొంచెం ప్లాన్ చేసి అది కూడా చూద్దాం. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై చేయండి సార్. ఎందుకంటే మీరు మణికొండలో మీరున్నందుకే చాలామంది హ్యాపీగా ఉన్నారు. నిజం చెప్పాలంటే గత కొన్నేళ్లుగా చూస్తున్నాము మణికొండ ఏరియాలో మీరు చేస్తున్నటువంటి వర్క్ అంతా కూడాను. అదే అండి, మనం ట్రై చేసేసి కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా తీసేసుకొని సప్లైయర్స్ కొద్దిగా పెంచేసి ఇంప్రూవ్మెంట్ చేద్దామని. ప్రతి ఇయర్ కూడా నీటి ఎద్దడి లేకుండా చేస్తున్నారు మాక్సిమం. అంటే అది రవీందర్ రెడ్డి గారని అందరికి తెలుసు. బట్ ఈసారి మీరు చేతులు ఎత్తేస్తే మేము ట్రై చేస్తాం. అట్టి పరిస్థితుల్లో జూన్ వరకు సేఫ్ అయ్యేటట్టే చూస్తాం. ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, సో అంటే బోర్డు నుంచి మన దగ్గరకు వచ్చేదానికి ఇక్కడికి వచ్చేవారు. ఓకే ఓకే. సో ఇంతకుముందు మాకు 7.5-8 MG ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 9.5 MG ఇస్తున్నారు ఒక 3-4 days నుంచి. ఓకే, సప్లై కూడా బాగానే అవుతుంది. సప్లై నార్మల్ చేస్తూ ఉన్నాం. ఇంకొక 1 MG ఎక్స్ట్రా అడుగుతాం. 1 MG ఇచ్చినప్పుడు మనకు అంత ప్రాబ్లం ఉండదని మేము ఆలోచిస్తాం. హైదరాబాద్లో మిగతా ప్లేసెస్తో కంపేర్ చేసినప్పుడు ఎందుకు మణికొండ ఏరియాలోనే ఎక్కువగా ఇంత డిమాండ్ ఉంది? వాటర్కు ఎక్కువగా ఎందుకు డిమాండ్ ఉంది? ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువ అవుతున్నాయి మేడం. బోర్వెల్స్ చాలా డెప్త్కి వెళ్ళిపోతూ ఉన్నారు అందరు. సో సిటీలో ఏమవుద్దంటే మీకు మ్యాక్సిమం 500-600 feet వేసినా కూడా వాటర్ వచ్చేది. ఇక్కడ ఏమైంది, మొత్తం మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ ఎక్కువైపోయి హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువైపోయేసి సో 1200, 1500, 1800 డెప్త్ పోయినా కూడా వాటర్ రావట్లేదు. ఆ వచ్చిన వాటర్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఇది వెళ్ళిపోతాం. సో అది చాలా మేజర్ ఎఫెక్ట్ అయిపోయింది. దానివల్లనేనా సార్ చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం? రైట్ సార్, మీరైతే ఒక భరోసా ఇచ్చారు ఏంటంటే త్వరలో పెంచబోతున్నాము, వాటర్ సప్లై టైమింగ్స్ పెంచుతాము, ట్యాంకర్స్ కూడా పెంచుతున్నాము, తర్వాత వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా పెంచుతున్నాము అని చెప్పినందుకు అయితే హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.